సెకండ్ హ్యాండ్లో వెహికల్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మంచి మంచి వెహికల్స్ ఎక్కడ దొరుకుతాయని హైదరాబాద్ మొత్తం దాదాపు 20 నుంచి 25 కన్సల్టెన్సీలు, బైక్ కన్సల్టెన్సీలే కానీ కార్ కన్సల్టెన్సీ అన్నీ తిరుగుతున్నాను. సో సెకండ్ హ్యాండ్లో మంచి బండి రీజనబుల్ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుందా అని తిరిగే ప్రయత్నంలో ఈ బైక్ స్మార్ట్ అనే ప్లేస్కి వచ్చాను. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు మన ఛానల్కి స్పెషల్గా ఎవరైతే ₹1,00,000 వెహికల్ తీసుకుంటారో వాళ్ళకైతే 5 నుంచి 10,000 డిస్కౌంట్ ఇస్తా అంటున్నారు. కేవలం 20,000 డౌన్ పేమెంట్కే మైలేజ్ వెహికల్ కానీ స్కూటీ కానీ వస్తుందని చెప్తున్నారు. 40,000 డౌన్ పేమెంట్ మీ దగ్గర ఉన్నట్టయితే డ్యూక్ 200cc వెహికల్ కూడా మీకు వస్తుందని చెప్తున్నారు. ఒకసారి ఇన్ డీటెయిల్గా వెహికల్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇది హైదరాబాద్లో ఉంది లొకేషన్. సుజుకి బర్క్మ్యాన్ 24 మోడల్, జస్ట్ 10,000 किलोमीटर ड्रिवन. ऐसा नको ना उधर से खाली उधर शंट कर. सुजुकी बर्कमैन 24 मॉडल 10,000 किलोमीटर ड्रिवन, 1,09,000. होंडा डियो 22 मॉडल 9,000 किलोमीटर ड्रिवन. होंडा एक्टिवा 6G 97,000 किलोमीटर ड्रिवन, 72,000. ఇంకొక వెహికల్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంది. అదే కాకుండా ఎల్లో కలర్లో అప్రిల్లా ఉంది, చూడడానికి అయితే బాగుంది. 22 మోడల్ 95,000. ఇంకొక వెహికల్ వచ్చేసి హోండా ఫ్యాషన్ 23 మోడల్ 95,000లో ఉంది. అదే కాదు ఇక్కడ ఎన్ఎస్లో వీళ్ళ దగ్గర రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, గ్రే కలర్ ఉంది, క్రీమ్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది, బ్లూ కలర్లో కూడా ఉంది. ఎన్ని వెరైటీస్, దాదాపు షోరూంలో కూడా 2-3 కలర్సే ఉంటాయి. కానీ సెకండ్ హ్యాండ్ కన్సల్టెన్సీలో 7 నుంచి 8 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఏ కలర్ కావాలన్నా, అలాగే ఎన్ఎస్లో 160 కావాలన్నా, ఎన్ఎస్లో 200 కావాలన్నా, ఎన్ఎస్లో 125 కావాలన్నా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. 220 బండ్లు కావాలని చాలామంది కామెంట్ చేశారు. వీళ్ళ దగ్గర అయితే 4 220 వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకో వెహికల్ చూసుకుందాం. హోండా యాక్టివా 125 23 మోడల్ 89,000. ఇంకొక వెహికల్ వచ్చేసి హోండా యాక్టివా 23 మోడల్ 85,000. ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ 22 మోడల్ 75,000. ఇంకొక వెహికల్ వచ్చేసి హోండా షైన్ 100 అండి, 100cc 23 మోడల్ 29,000 kilometers డ్రివెన్, 73,000. ఎల్లో కలర్లో కావాలి అని కొంతమందికి స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం 23 మోడల్ 95,000 రైడర్ అండి. సో ఇంకొక వెహికల్ వచ్చేసి టీవీఎస్ రైడర్ 23 మోడల్ 95,000. సో ఇంకొక వెహికల్ వచ్చేసి షైన్ బండ్లలో వీళ్ళ దగ్గర దాదాపు 5-6 వెహికల్స్ ఉన్నాయి. షైన్ బండ్లు కూడా సో నీట్ బండ్లు. షైన్ బండ్లు అంటే మంచిగా గ్లామర్కి పోటీస్తాయి. సో 7,400 kilometers డ్రివెన్, 83,000. ఇంకొక వెహికల్ వచ్చేసి 79,000 షైన్ బండి 22 మోడల్. ఇంకొక వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్పోర్ట్స్ 22 మోడల్ 42,000, 65,000. సో 65,000 అంటున్నాను. ఈ వెహికల్లో ఏది తీసుకున్నా కూడా 5 నుంచి 10,000 డిస్కౌంట్ కూడా వస్తుంది. మన ఛానల్ పేరు చెప్పండి, వీడియో చూపించండి. సో ఇంకొకటి వచ్చేసి బజాజ్ ప్లాటినం 23 మోడల్ 75,000 చెప్తున్నారు. ఇంకొకటి వచ్చేసి మైలేజ్ వెహికల్ కావాలి, స్పెండర్ అంటే మనకు మైలేజ్ ఇస్తుంది, కంఫర్ట్ ఉంటుంది, సిటీలో అయితే మంచిగా ఉంటుంది. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇలాంటి మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళకి, ఎక్కువ మార్కెట్లో తిరిగే వాళ్ళకి బాగా పనికొస్తుంది. సో వాళ్ళకి 75,000. ఇంకొక వెహికల్ వచ్చేసి హోండా స్పెండర్ 22 మోడల్ 75,000 చెప్తున్నారు. అలాగే యాక్టివాలో చూసుకున్నట్టయితే వీళ్ళకి యాక్టివా 2G ఉంది, 3G ఉంది, 4G ఉంది, 5G ఉంది, 6G కూడా ఉంది. బ్లాక్లో ఉంది, బ్లూలో ఉంది, గ్రే కలర్లో ఉంది, క్రీమ్ కలర్లో ఉంది, ఇది బ్లూ కలర్లో ఉంది, అది యాష్ కలర్లో ఉంది. సో FZ బండ్లు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ హీరో స్పెండర్ 21 మోడల్ 69,000. అలాగే రెడ్ కలర్లో స్పెషల్గా కావాలంటే రెడ్ కలర్లో టీవీఎస్ అపాచీ ఉంది 91,000. అదే కాదు అపాచీలో 22 మోడల్ 98,000. ఇంకా చూసుకున్నట్టయితే సుజుకి జిక్సర్ SF 1,10,000 చెప్తున్నారు. సో FZ బండి V3 వర్షన్ వచ్చేసి 1,06,000లో చెప్తున్నారు. అలాగే ఎన్ఎస్లో రెడ్ కలర్ బజాజ్ 125 89,000 చెప్తున్నారు. సో ఈ 89 ఫిక్స్ కాదు, ఇందులో 5 నుంచి 10,000 డిస్కౌంట్ అంటే 79,000కి ఈ వెహికల్ వచ్చేస్తుంది. అలాగే FZలో ఈ బైక్ వచ్చేసి FZ యమహా V3 వర్షన్ 2020 85,000. టీవీఎస్ జూపిటర్ 23 మోడల్ 89,000. ఈ వెహికల్ వచ్చేసి సుజుకి ఎక్సర్ FF 79,000. అలాగే ఈ వెహికల్ వచ్చేసి సుజుకి యాక్సిస్ 125 2020 72. టీవీఎస్ జూపిటర్ 89. అలాగే హోండా యాక్టివా 6G అండి 22 మోడల్ వైట్ కలర్లో ఉంది, 9,000 kilometers డ్రివెన్, ఇది 72,000లా చెప్తున్నా. అది ఫైనల్ కాదు, ఇంకా తగ్గుతుంది. ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్టంటే హోండా యాక్టివా 6G మీకు చెప్పినట్టుగానే 6G ఉంది, 5G ఉంది, 4G ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి 9,000 kilometers, ఇది 23 మోడల్ 85,000లా చెప్తున్నారు. ఇంకొక వైట్ కలర్ యాక్టివా జూపిటర్ ఉంది 22 మోడల్ 96,000 kilometers డ్రివెన్, 83,000 చెప్తున్నారు. హోండా యాక్టివా 6G 22 మోడల్ 79,000 చెప్తున్నారు, బ్లూ కలర్లో ఉంది. సో మైలేజ్ వెహికల్ ఇంకొకటి వచ్చేసింది వీళ్ళ దగ్గర. మైలేజ్ వెహికల్ బజాజ్ పల్సర్, బజాజ్ సిటీ 100, బ్లూ, రెడ్, బ్లూ. సో ఇది వచ్చేసి 69,000, ఇది వచ్చేసి 69,000 22 మోడల్ 23 మోడల్ 75,000, 69,000. సో ఎవరికైనా కొత్త బండి అయితే ₹1,00,000 వరకు ఉంది. సో అది కాదు మైలేజ్ వెహికల్, కొంచెం సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలి. బట్ అది కూడా రీసెంట్ మోడల్స్, 1-2 సంవత్సరాలు, 1 సంవత్సరం వాడిన బండి మాత్రం తీసుకోవాలనుకుంటే మన బైక్స్ మాటలో అవైలబుల్లో ఉన్నాయి. అదే కాదు ఇంకా వీళ్ళ దగ్గర ఇంట్రస్పెక్టర్ ఉంది 22 మోడల్ 85,000.
అలాగే ఇక్కడ బజాజ్ పల్సర్ 150 23 మోడల్ 1,08,000 చెప్తున్నారు. అది ఫైనల్ కాదు, 10,000 డిస్కౌంట్ వస్తుంది. ఇంకొకటి బజాజ్ పల్సర్, ఇది వచ్చేసి 150 21 మోడల్ 89,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి బజాజ్ పల్సర్ 150 22 మోడల్, ఈ వెహికల్కి కూడా 10,000 డిస్కౌంట్ వస్తుంది. 97,000 చెప్తున్నారు, కానీ 87లో వచ్చేస్తుంది. ఇంకో వెహికల్ వచ్చేసి బజాజ్ NS 160 22 మోడల్ 1,10,000 చెప్తున్నారు. NSలో వైట్ కలర్, ఇది బ్లూ కలర్, ఇది NSలో వైట్ కలర్, ఇది బ్లూ కలర్, అది క్రీమ్ కలర్. సో వీళ్ళ దగ్గర ఇంకా యాక్టివా 6G 23 మోడల్ 89, NS 160 1,10,000. ఇది వచ్చేసి NS 200 21 మోడల్ 120, అలాగే బజాజ్ NS 200 120. సో ఇందులో కూడా 15,000 వరకు డిస్కౌంట్ వస్తుంది. 1,05,000కే వస్తుంది NS బండి. సో NS బండి అయితే నేను చూశాను, రీసెంట్గా మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. సో అది సీల్ బండి అయితే 1,70,000 నుంచి 1,80,000 వరకు ఉంది. ఒక సంవత్సరం వాడినందుకు, ఒక 20,000 10,000 కిలోమీటర్ తిరిగినందుకు కండిషన్లో అయితే బాగుంటాయి. సో వీళ్ళు దాదాపు 70,000 తగ్గించి 1,00,000 రూపాయలకు వెహికల్ వస్తుంది. ఇది 23 మోడల్ 1,20,000 చెప్తున్నారు, 15,000 డిస్కౌంట్ వస్తుంది. టీవీఎస్ అపాచీ 23 మోడల్ 1,09,000 చెప్తున్నారు. అలాగే NSలో బజాజ్ NS 200 2 lakhs చెప్తున్నారు. అలాగే రెడ్ కలర్ ఉంది బజాజ్ NS 125 23 మోడల్ 98 చెప్తున్నారు. బజాజ్ పల్సర్ 220 ఉందండి, 220లో 145 చెప్తున్నారు. 23 మోడల్ రెడ్ అండ్ బ్లాక్ కలర్, చూడడానికి అయితే పర్లేదు. రండి చూడండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. వీళ్ళే RTO వర్క్స్ చేస్తారు, ఫైనాన్స్ చేస్తారు, రీఫైనాన్స్ చేస్తారు, అలాగే మీకు డిస్కౌంట్ ఇస్తారు. మీరు ఏ వెహికల్ తీసుకున్నా కూడా మీకు మైలేజ్ ఇచ్చే వెహికల్ అయితే 20,000 ఉంటే మీ దగ్గర మైలేజ్ ఇచ్చే వెహికల్ స్కూటీ రిలేటెడ్లో వస్తుంది. అది కాదు మీకు పెద్ద వెహికల్కి వెళ్ళాలి, డ్యూక్లో వెళ్ళాలి, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్లో వెళ్ళాలి, హిమాలయాలో వెళ్ళాలంటే ఒక 40,000 మీ దగ్గర ఉంటే వెహికల్ తీసుకోవచ్చు, మీకు అంతా ఫైనాన్స్ కల్పిస్తారు. ఇంకొక వెహికల్ వచ్చేసి యమహా R15 23 మోడల్ 185,000. సో ఇంకొక వెహికల్ వచ్చేసి బజాజ్ NS 160 23 మోడల్ 115 లాగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ KTM బండ్లు ఉన్నాయండి, చూద్దాం. KTM వచ్చేసి ఈ KTM బండ్లలో ఏది తీసుకున్నా కూడా 40,000లో ఈ వెహికల్ వచ్చేస్తుంది. 40,000 డౌన్ పేమెంట్ అంటే మిగిలినంత ఫైనాన్స్కి వెళ్ళిపోవచ్చు. 1,59,000 1,89,000 1,65,000. ఇది KTM 125cc, ఇది KTM 200cc డ్యూక్, ఇది వచ్చేసి KTM RC 200, ఇది 21 మోడల్, ఇది 23 మోడల్, ఇది 23 మోడల్. కండిషన్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది ఏదైనా మీ మెకానిక్ చూపించుకోవచ్చు. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏ వెహికల్ కావాలన్నా కూడా వచ్చేసండి. మన బైక్ స్పాట్ మూసాపేట్, హైదరాబాద్, పిల్లర్ నెంబర్ 892. వీడియోలో కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. దయచేసి ఆంధ్ర వాళ్ళు మాత్రం చేయకండి, ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. తెలంగాణ ఉన్న వాళ్ళు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం చేయండి. థ్యాంక్ యూ.